ఏ దేశంలో అయినా అన్ని వ్యవస్థలకి అంటే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుందని వాళ్ళు ప్రతి హోటల్, ప్రతి కన్జ్యూమర్ ఎక్కడైతే పర్చేస్ చేస్తాడో ప్రతి సూపర్ మార్కెట్, ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క విజిలెన్స్ ఉంటుంది. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఏమైనా తేడా వస్తే అనే అంశమే ప్రజలకు తెలియదు అసలు. ఆ లెవెల్‌లో ఇండియా యొక్క ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ గాని, డిపార్ట్మెంట్స్ గాని అంత దరిద్రంగా పనిచేస్తుంటాయి. అసలు ఉన్నాయనే తెలీదంటే ఆళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక కంప్లెయింట్ ఇవ్వాల్సొచ్చినప్పుడు ఒక రెస్టారెంట్‌కెళ్ళింది. ఫుడ్ క్వాలిటీ లేదు. మనం తినేదాని బదులు ఆడేం పెట్టాడో అలా అని చెప్పట్లేదు. అసలు బేసిక్ ఒక పలావ్ తిన్నాం వెజ్ పలావ్. అది అసలు టేస్టీగా లేదు పాడైపోయింది. దాని గురించి మనం క్వెషన్ చేయడానికి గవర్నమెంట్ రిలేటెడ్ అథారిటీ ఉందనే విషయాన్ని మనకు తెలియకుండా చూసుకుంటారు ఓవర్ ది ఇయర్స్ వీళ్ళు. ప్రైవేట్ ప్రాపర్టీ అది. ప్రైవేట్ ఓనర్‌ని మాత్రం క్వెషన్ చేస్తే సరిపోద్ది. లేదా ఆడితో గొడవ పడితే సరిపోద్ది. గొడవలో ఏమవుద్ది మనం ఆడిని కొడతాం లేదా ఆడు మనల్ని కొడతాడు. రెండిట్లో ఒకటే జరుగుతాయి. బట్ ఒక ఆహ్, రూల్ ఆఫ్ లా దీనికి కూడా ఉంది. ఒక అథారిటేటివ్ వ్యవస్థే దీనికోసం ఉంది అనే అంశమే మనకు తెలీదు. చిన్నప్పటి నుంచి మన చదువుల్లో కూడా మన దరిద్రానికి ఎక్కడ చెప్పరు. సరే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఉంది. వాళ్ళు కేవలం సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు దేశంలో 80% ఆఫ్ ద కేసెస్‌లో. ఇప్పుడిప్పుడు హైదరాబాద్‌లో ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకుంటా విపరీతంగా వాళ్ళు చెక్స్ చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్ వరకే పరిమితమయ్యారు. మిగతా రాష్ట్రంలో తెలంగాణలో మిగతా ప్లేసెస్‌లో ఎక్కడ కూడా చేయట్ల. ఓన్లీ హైదరాబాద్‌లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌ని చాలా ఎక్కువగా టార్గెటెడ్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. అయితే రీసెంట్‌గా బెంగుళూరులో ఉదయం పూట 4కి ఒకడు ₹100కి మటన్ బిర్యానీ పెడతాడు. మనోళ్ళు అసలు బిర్యానీ అంటేనే ఫుల్ ఎగబడిపోయి గొడ్లు నింపేసుకొని తింటాం కదా మనం. సో పొద్దున్నే ఎళ్లి 4కి రోజు బిర్యానీ తింటున్నాడు, వస్తున్నాడు. జనాలు తింటున్నారు, వస్తున్నారు. ₹100 ఇస్తున్నారు. మటన్ బిర్యానీ తింటున్నారు. ఆవురావురమంటూ పీసు అది ఇది కడుపు నిండా తింటున్నారు. వచ్చేస్తున్నారు. అయిపోయింది. ఇలా జరుగుతూనే ఉంది. 2 సంవత్సరాలుగా అనుకోండి జరుగుతుంది. అయితే ఈరోజు ఏమైందంటే యలహంకలో ఒక రాజస్థాన్ నుంచి ఒక ట్రైనొచ్చింది. ఆ ట్రైన్ గూడ్స్ బండొచ్చింది. ఆ గూడ్స్ బండొచ్చినప్పుడు 90 కేజీల మాంసం ఆ గూడ్స్ బండిలో ఉందని హిందూ సమాజం ఈ పీపుల్ ఉంటారు గదా! ఎక్కడెక్కడ ఆవుల్ని చంపుతున్నారా అనే విషయం తెలుసుకోవడానికి వాళ్ళకి. సో, అక్కడ 90 కేజీలంటే పెద్ద పెద్ద బాక్సులొస్తాయి గదా! 90 కేజీలంటే. ఆ బాక్సులు రావడం వీళ్ళు గమనించారు. ఆహ్, సో, గమనించి ఆహ్, దాదాపు 4,500 కేజీలు 90 బాక్సులు 4,500 కేజీలు సారీ 90 కేజీలు గాదు. 4,500 కేజీలు అయితే 90 పెట్టెల్లో పట్టుకొచ్చారు. ఏంటి ఇంత మాంసం వస్తుంది, రోజు వస్తుందని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఏంటి? ఎక్కడున్న గోవుల్ని చంపుతున్నారని తెలుసుకోవడానికి యలహంకలో రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి రైలుని ఓపెన్ చేయాలని కోరారు. అయితే మాంసం తెచ్చినటువంటి వ్యాపారి మేము ఓపెన్ చేయము. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినైట్‌లీ హిందూ సంస్థ అడిగిందో, క్రిస్టియన్ సంస్థ అడిగిందో, ముస్లిం సంస్థ అడిగిందో అని అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు గదా! కానీ ఇట్లాంటి ఒక సంస్థ ఒక మతం కోసం హడావుడి చేసే వాళ్ళ పట్ల గూడా నిజాలు బయటపడతాయంటే ఇట్లా రేర్ కేసులు గూడా ఉంటాయి. సో, ఇక్కడ ఏం జరిగిందంటే వాగ్వాదం జరిగింది వాళ్ళ మధ్య. ఆ వ్యాపారికి, ఈ హిందూ ధార్మిక సంస్థలకి మధ్య ఒక వాగ్వాదం జరిగి, ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు రంగంలో దిగారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీని పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో ఓపెన్ చేయించారు. నిజమే ఇట్లా చేయాలి. ఒక ముస్లిం గోరాడనో, క్రిస్టియన్ గోరాడనో, ఒక హిందూ యొక్క సంస్థ కోరిందనో చేయకూడదు గదా! ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు కోరితే ఎక్కడైనా ఎనీ టైమ్ దే కెన్ చెక్. చెక్ చేశారు. చెక్ చేస్తే అది గోమాంసం అయితే కాదు. కానీ అత్యంత దారుణమైన అంశం ఏంటంటే దాని మీద మటన్ అని రాసుంది. ఇది అన్నీ 4,500 కేజీలు బెంగుళూరులో ఉన్న ప్రతి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆహ్, రెస్టారెంట్‌కి నాన్ వెజ్ రెస్టారెంట్‌కి ఫుడ్ ఎళ్తుంది. 4,500 కేజీల కుక్క మాంసం. దీని నిండా కుక్క. ఇదంతా కుక్కని చంపేసేసినటువంటి మాంసం. దాంతో ఒక్కొక్కడికి ఫీజు ఎగిరిపోయింది. బీబీఎంసీ కమిషనరు పోలీసుల దృష్టికి దీన్ని తీసుకెళ్ళినా పట్టించుకోలేదని గొడవ చేశారు. అట్లాగే మిగతా వాళ్ళు అబ్దులు ఇతర వ్యాపారస్తులు కాదు కాదు ఇది మటనే అని వాదిస్తున్నారు. దాంట్లో శుభ్రంగా కుక్క తోక కూడా కనిపిస్తుంది. అయినా గాని ఆళ్ళు దాన్ని మటనే అని వాదిస్తున్నారు. సో, 70, 90 డబ్బాల మాంసాన్ని పోలీసులు ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి దాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు. సంబంధించినటువంటి అధికారులు మాత్రం 14 రోజులు దీనికి సంబంధించి రిపోర్ట్ ఇస్తామనేసి చెప్తున్నారు. గతంలో గూడా చెన్నైలో అనుకుంటా ఇట్లాగే భారీ ఎత్తున మాంసం బయటపడింది. అంటే నా నా నాకిక్కడ ఒక పాయింట్ షాకింగ్ ఏమనిపిస్తుందంటే, వాళ్ళు కుక్కల్ని చంపి మటన్ అనే పేరు పెట్టి బెంగుళూరుకో ఎక్కడికో తీసుకొచ్చి రెస్టారెంట్స్‌లో ఫుడ్ కింద అమ్ముతున్నారు. ఇదంతా గూడా కన్ఫర్మ్డ్‌గా ఇదొక ఇల్లీగల్ యాక్టివిటీ. దీంతో పాటు మోరల్ యాస్పెక్ట్‌లో మటను, చికెన్ తినేవాళ్ళు తెలిస్తే ఆళ్ళు చంపేస్తారు ఆళ్ళని. చాలా కోపమొస్తది తినేవాళ్ళకి. నేను తినను నాకు ఐడియా లేదు. నాకర్థం కాదు ఎందుకు వాళ్ళు అంటే నేను తెలియక అడుగుతున్నా ఎవరిని ఎక్కిరించడానికి కాదు. నేనసలు ఎటువంటి నాన్ వెజ్ తినను. ఓకేనా? అయితే చికెన్‌కి, మటన్‌కి తినే వాళ్ళకి కుక్క గాని, పిల్లి గాని, ఇంకొకటి గాని ఎందుకు నచ్చదు అది తినడానికో నాకర్థం కాదు. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేక అని. చైనా ఉంది. చైనాలో శుభ్రంగా కుక్కల్ని తింటారు.
జపాన్‌లో పిల్లులు తింటారు. సౌత్ కొరియా, నార్త్ కొరియాలో ఏది కుదిరితే అది తింటారు. బోళ్ళు, బొద్దింకలతో సహా. చైనా గూడా అదే గదా! ఇవి గబ్బిలం పులుసులోంచే గదా! వాళ్ళు ఎందుకవి తినరు? అంటే ఫస్ట్ నుంచి అలవాటు లేక తినరా? లేకపోతే వాటిల్లో ఏం తినకూడదనేది మీకు చిన్నప్పటి నుంచి చికెను, మటన్ తినే వాళ్ళకేమన్నా ఉంటదా? నాకు తెలియక అడుగుతున్నా. తెలిస్తే కామెంట్ చేయండి. అయితే గతంలో చెన్నైలో దొరికినప్పుడు గూడా ఇందాక ఏం చెప్తున్నానంటే వీళ్ళు ఇదంతా గూడా ఒక మోరల్ యాస్పెక్ట్‌లో రాంగు, లీగల్ యాస్పెక్ట్‌లో రాంగు, ఎఫ్ఎస్ఎస్ఐ యాస్పెక్ట్‌లో గూడా రాంగు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు వీళ్ళు. కానీ దాన్ని చాలా ధైర్యంగా 4,500 కేజీలు 90 పెట్టెల్లో రైల్లో తీసుకొచ్చేసారంటే, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, వాళ్ళు ఓవర్ ద ఇయర్స్ చేస్తున్నారు గాబట్టి అంత అంత దర్జాగా తీసుకురాగలిగారు. ఎవరికో ఆ గోమాంసం గురించి డౌటొచ్చి పట్టుకున్నాడు తప్ప, లేదంటే ఓవర్ ది ఇయర్స్ మరి జరుగుతోందేమో హైదరాబాద్‌లోనో, లేకపోతే బెంగుళూరులోనో, చెన్నైలోనో, కేరళలోనో, త్రివేంద్రంలోనో, ఇక నార్త్ ఇండియాలో బొంబాయి లాంటి సిటీస్‌లో, ఢిల్లీ లాంటి ప్లేసెస్‌లో, పూణే లాంటి ప్లేసెస్‌లో రొటీన్‌గా జరిగిపోతుందేమో. ఎందుకంటే వీళ్ళంత ధైర్యంగా ఇప్పుడు మీరు నేను ఉన్నామండి. ఒక కుక్క మాంసాన్ని 10 కేజీల కుక్క మాంసాన్ని రాజస్థాన్ నుంచి తీసుకురావాలి బెంగుళూరు అనుకోండి. మనమే స్మగ్లింగ్ చేస్తున్నాం. మనం ధైర్యం చూపిస్తామా ఫస్ట్ టైమ్ అయితే? 10థ్ టైమ్ అయితే భయపడతాం కదా! 100థ్ టైమ్ అయితే భయపడం. ఎందుకంటే అరే! 90 సార్లు తీసుకెళ్ళి ఎవడు పట్టుకోలేదు పదరా అంటాం కదా! అట్లాగా ఇది 100 సారో, 150 సారో, 500 సారో మరి ఎందుకు ఇంత ఇంత కాన్ఫిడెంట్‌గా ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారు వీళ్ళు అనేటువంటిది మనల్ని మనం క్వెషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇండియాలో ఎఫ్ఎస్ఎస్ఏ ఉంటది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతీదీ కూడా చూసుకోవాలి. మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఫుడ్ కంపెనీ పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే. మళ్ళీ అంటే ఇచ్చే ముందు వచ్చి కిచెన్ ఎట్లా ఉంది ఏంటని చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఇట్లా ఇవన్నీ జరుగుతున్నటువంటి పక్షంలో ఎందువల్ల వీళ్ళు అసలు కేరే చేయట్లేదు. అసలు ఇది ఉందని గూడా ప్రజలకు తెలియనటువంటి సిట్యుయేషన్‌లో నెట్టివేశారు. ఎక్కడైనా సరే ఇక మీదట ఫుడ్ తినేటప్పుడు దాని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేసుకోండి. చిన్న చిన్న రెస్టారెంట్స్‌కి మాత్రమే ఇది పరిమితం గాదు. పొద్దున్నే 4కి తినే రూ. 100 చికెన్ కోసం ఎవడో 4,500 సారీ 4,500 కేజీలు తెప్పించుకోడు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఇదే పరిస్థితి అనేసి బెంగుళూరులో తీవ్రమైనటువంటి చర్చ, డిస్కషన్ నడుస్తున్నాయి. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.